అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి పరమార్థ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి చేత వ్రాయబడిన పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. ధూమస్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు కనికరించుచు పరిమళించుచు వచ్చు ఇది ఏమి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించిన వారమైతే ధూమస్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణముతోను పరవశించుచూ వచ్చు ఇది ఏమి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, మీ ఘనమైన మీ శక్తి కలిగిన మీ ఉన్నతమైన నామానికై వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ వాక్యము జుంటితేనె దారల కంటే తీయనైనది. మీ వాక్యము మా జీవితమునకు వెలుగై ఉంటూ ఉంది, మా త్రోవలకు వెలుగై ఉంటూ ఉంది. మీ వాక్యము మమ్ములను నిత్య జీవమునకు చేర్చేదై ఉంటూ ఉంది. దేవా, నీ ఆత్మీయ ఆహారమును భుజించుటకు వచ్చిన మా అందరితోనూ మీరు మాట్లాడి మీ వాక్యము ద్వారా బలపరచి మీ వాక్యములో ఉన్నటువంటి సంగతులను మా ఎల్లరకును తెలియచేయమని వేడుకొనుచూ ఉన్నాం. యేసయ్యా, ఈ యొక్క సన్నిధానములో చేరినటువంటి మేమందరము ఎవరు ఏ విధమైనటువంటి నైనా ఆకలి గురి ఉన్నారో ప్రతి ఒక్కరిని చూచే దేవుడు నీవే కాబట్టి మందరికీ కావలసిన ఆత్మీయ ఆహారమును అందించమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. వందనములు నీకు శుభవందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. దైవాత్మారము నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరివసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరివసింపుము. అందరికీ మరొకసారి మరణాత. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగములో మనం గమనించినట్లయితే ఈ వాక్యములో 2 ప్రశ్నలు మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి, పరిశుద్ధ గ్రంథములో పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనములో మనం గమనించినట్లయితే ధూమస్తంభము వలె అరణ్య మార్గము కావచ్చు ఇది ఏమి? ఇదొక ప్రశ్న.
గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరవశించుచు వచ్చు. ఇది ఏమి? 2 ప్రశ్నలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ 2 ప్రశ్నలలో 7 భాగాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటేమో ధూమ స్తంభము, 2 అరణ్య మార్గము, 3 గోపరసము, 4 సామ్రాణి, 5 వర్తకులము, 6 వివిధమైన సుగంధ చూర్ణములు, 7వది పరవశించుచు. చూడండి, ఈ 7 భాగాలను మనం ఇందులో గమనించగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈ యొక్క వాక్యములోనికి వెళ్ళడానికి ముందు ఈ గ్రంథమును గూర్చినటువంటి కొన్ని మాటలు మీ అందరికి కూడా తెలియచేస్తాను. పరిశుద్ధ గ్రంథములో పరమగీత గ్రంథము ఎన్నవ పుస్తకం అండి? 22వ పుస్తకం. పరిశుద్ధ గ్రంథములో పరమగీత గ్రంథము 22వ పుస్తకం. ఇది వ్రాయబడినటువంటి కాలము ఎప్పుడయ్యా అంటే క్రీస్తుకు పూర్వం 970వ సంవత్సరము నుండి 931వ సంవత్సర కాలం మధ్యలో ఈ యొక్క పుస్తకం గ్రంథస్థం చేయబడడం, మధ్యకాలంలో గ్రంథస్థం చేయబడడంగా మనం చూస్తూ ఉన్నాం. దీని యొక్క రచయిత ఎవరయ్యా అంటే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గారు ఈ యొక్క పరమ గీత గ్రంథమును వ్రాసిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈయన కాలములోనే పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి 5 పుస్తకాలు వ్రాయబడ్డాయి అని చెబుతూ ఉంటారు. ఈయన కాలములోనే పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి 5 పుస్తకాలు గ్రంథస్థం చేయబడ్డాయి. దీనినే హెబ్రీ భాషలో, ప్రియ దేవుని బిడ్డలారా, దీనినే హెబ్రీ భాషలో మెగిగ్లోత్ అని అంటారండి. అయితే దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఈ యొక్క పరమగీత గ్రంథము ఏ కాలంలో వ్రాయబడిందో, దీనిని ఎవరు వ్రాసారో, అంతేకాకుండా దీనిని వ్రాయడానికి కలిగినటువంటి కారణము ఏంటో, అంతేకాకుండా ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ సొలొమోను గారి కాలములో వ్రాయబడినటువంటి 5 పుస్తకాలు ఏంటో మనం గమనించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా యోబు గ్రంథం అండి. ఏ గ్రంథం? యోబు గ్రంథం. ఇది సొలొమోను గారు రాయలేదు, కానీ ఈయన కాలములో ఈ యొక్క పుస్తకం గ్రంథస్థం చేయబడింది. ఈయన కాలములో ఈ పుస్తకం గ్రంథస్థం చేయబడింది. ఇది దేని నుండి స్వీకరించబడిందయా అంటే మెసొపొటేమియా జ్ఞాన గ్రంథమైనటువంటి సురాక్ నుండి ఈ యొక్క యోబు గ్రంథము స్వీకరించబడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగములో నుండి మనం గమనించిన వారమైతే ఈ యోబు గ్రంథము అయా సొలొమోను గారి కాలములో వ్రాయబడింది అని చరిత్రకారులైనటువంటి వారు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించిన వారమైతే రెండవది కీర్తనల గ్రంథం. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి అనేక కీర్తనలు, దావీదు గారు రాసిన కీర్తనలు, మోషే గారి కీర్తనలు, ఆసాపు గారి కీర్తనలు, ఈ విధంగా హిజ్కియా కీర్తనలు, కోరాహు కుమారుల యొక్క కీర్తనలు అని కీర్తనలు అన్నింటినీ కూడా సమకూర్చి వ్రాయబడినటువంటి కాలము ఎప్పుడయ్యా అంటే సొలొమోను గారి యొక్క కాలములో. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలు రాయబడడానికి గల కారణం అనేకులు వారికి ఉన్నటువంటి శ్రమలను మరచి దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి, దేవుని స్తుతించడానికి సాక్ష్యమిస్తూ రాయబడినటువంటి ఈ కీర్తనలన్నిటినీ కూడా మనం చూస్తాం. ఎక్కువగా మనం గమనించిన వారమైతే ఎప్పుడైనా ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళాలనుకోండి, మొట్టమొదటిగా మనం తీసేటువంటి పుస్తకం ఏంటి? కీర్తనలు చూస్తాం, అంతే కదండి. ఎక్కడికైనా ప్రయాణంలో వెళ్ళినప్పుడు, లేదా ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి అనుకున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళి దేవుని యొక్క మాటలు ఎవరికైనా చెప్పాలి అన్నప్పుడు వీటన్నిటికీ కూడా ఏ పుస్తకాన్ని తీస్తామంటే కీర్తనల పుస్తకం. అమ్మా, అవునా కదా?
అక్కడైతే అందులో అయితే ఏం రాయబడింది? పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. మా నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవుడు యెహోవా నీ కుడి ప్రక్కన నీకు నీడవలే వచ్చును, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, ఆయనే నీకు ఆశ్రయం. ఈ విధంగా ఒకటి కాదు, రెండు కాదు, ఇంకా కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఎవరి వలన సహాయం కలుగుతుందండి? దేవుని. అంటే ఈ విధంగా నీవు శ్రమల్లో ఉన్నప్పుడు చదివే పుస్తకం ఏంటండి? కీర్తనలు. దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి చదివే పుస్తకం ఏంటి? కీర్తనలు. ఏదైనా దేవునికి నీవు సాక్ష్యం ఇవ్వాలనుకోండి, చదివే పుస్తకం ఏంటి? అయ్యా నీ రాకపోకలు యందు యెహోవా నీకు తోడయుండును అని సెలవిచ్చాడయ్యా. నేను ప్రయాణమే వెళుతూ ఉంటే నా దేవుడే నాకు తోడుండి నన్ను కాపాడాడు, రక్షించాడు అని. ఈ విధంగా ఒకటి కాదు, రెండు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కాలంలోనే శ్రమలను గూర్చి చూడండి, ఆ కాలంలోనే అనేకులు శ్రమలను మరచిపోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు మనకున్నటువంటి శ్రమ అనేది తొలగిపోతుంది. తెలుసా అమ్మా? దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుతారు, చదివిన వెంటనే మీకు దేవుడు ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడాడండి, దేవుడు ఈ మాట ద్వారా నన్ను గద్దించాడు, దేవుడు ఈ వాక్యము ద్వారా నన్ను బలపరిచాడు, దేవుని యొక్క వాక్యం నాతో ఇలాగున మాట్లాడింది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము అనేకుల శ్రమలను మర్చిపోవడానికి, అంతేకాకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి, దేవుని యొక్క సన్నిధానములో సాక్ష్యం ఇవ్వడానికి, దేవునిని స్తుతించడానికి గ్రంథస్థము చేయబడిందిగా ఈ కీర్తనల గ్రంథాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అంతేకాకుండా సొలొమోను గారి యొక్క కాలములో వ్రాయబడినటువంటి పుస్తకాలు ఇంకా ఉన్నాయి. ఇంకా ఏమున్నాయండి? చూడండి, మనం గమనించిన వారమైతే సొలొమోను గారు రాసినటువంటి మొట్టమొదటి పుస్తకము సామెతలో. ఏ గ్రంథం అండి? సామెతల గ్రంథము. చూడండి, తాను దేవుని యొద్ద నుండి అందుకొనినటువంటి జ్ఞానము అందరికీ అందించడం కొరకు వ్రాయబడినటువంటి పుస్తకమే సామెతల గ్రంథము. సామెతల గ్రంథము. దేవుని యొక్క వాక్య భాగాలలో ఈ యొక్క సామెతల గ్రంథములో మీకు కనబడుతూ ఉన్నటువంటి మాట, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యం. చూడండి, వాక్య భాగాలలో మనం చూస్తే ఈ వాక్య భాగాలన్నింటిలో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. చెప్పండి అమ్మ, దేనికి మూలం? ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోను, ఈయనకు ఉన్నటువంటి జ్ఞానము ఈ ప్రపంచంలో ఎవరికి కూడా లేదండి. అంత జ్ఞాన సంపన్నుడు. దేవుడు ఈ యొక్క సొలొమోను గారిని అడిగినప్పుడు, అయ్యా నేను బాలుడుగా ఉన్నాను, నేను చిన్నవాడుగా ఉన్నాను, అయ్యా రాజ్యాన్ని నీవు నాకు అప్పగిస్తానంటున్నావు, ఇప్పుడు ప్రభువా ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నా జ్ఞానము నాకు సరిపోదయ్యా, నాకు ధనమొద్దు, ఆస్తులొద్దు, రాజ్యాలొద్దు, కానీ నాకు ఏం దయచేయి ప్రభువా? చెప్పండి, ఏం దయచేయి? జ్ఞానాన్ని దయచేయి అని దేవుని అడిగినప్పుడు దేవుడు సొలొమోను గారికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరము ఏంటి అంటే, గొప్ప శక్తి ఏంటి అంటే, ఆయన వంటి జ్ఞాన సంపన్నుడు ఇంకొకరు లేరు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి హోదాను దేవుడిచ్చాడు. సమూయేలు వంటి ప్రవక్త ఇంకొకరు లేరు. ఏమండి? సొలొమోను గారి వంటి జ్ఞానవంతుడు మరొకరు లేరు. సంసోను వంటి బలవంతుడు మరొకరు లేరు. ఈ విధంగా వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి దానిని దేవుడు అనుగ్రహించిన వారుగా ఉంటూ ఉన్నారు. అయితే చదవబడినటువంటి మాటలలో సామెతల గ్రంథంలో ముఖ్యమైనటువంటి మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. చెప్పండి, మీరందరూ కూడా చెప్పాలి. యెహోవా యందు చెప్పాలండి. యెహోవా యందు
భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. ఒక వ్యక్తికి దేవుని యందు భయము ఎందుకు ఉండాలి, దేవుని యందు భక్తి ఎందుకు ఉండాలి? అమ్మా, ఇక్కడికి వచ్చినటువంటి మనందరం కూడా దేవుని యందు భయభక్తులతో వచ్చిన వారమే కదా, దేవుని యందు భయభక్తులతో వచ్చిన వారమే కదా. అయితే దేవుని యందు భయముతోనూ భక్తితోనూ వచ్చినటువంటి మనందరికీ అసలు భయం ఎందుకు ఉండాలి, భక్తి ఎందుకు ఉండాలి చెప్తారా? భయము ఎందుకు ఉండాలి అంటే, వాక్యములో దేవా నీవు పరిశుద్ధుడవు, నేను పాపిని, నీవు పరిశుద్ధుడవు, నేను పాపిని ప్రభువా అని దేవుని దగ్గర మనం భయపడుతూ ఉంటాం. రెండవదిగా భక్తి ఎందుకు అంటే, అయ్యా నీవు పరిశుద్ధుడవు అయినప్పటికీ పాపినైన నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. అందుకే దేవుని దగ్గర భక్తితో ఉంటున్నాం. అర్థమైందండి? దేవుని యందు భయం ఎందుకు? ఆయన పరిశుద్ధుడు, మనం పాపులం కాబట్టి. ఆయన పరిశుద్ధుడు, మనం పాపులం కాబట్టి ఆయన దగ్గర భయముతో ఉంటున్నాం. మరి భక్తి ఎందుకు? ఆయన పరిశుద్ధుడు అయినప్పటికీ కూడా మనల్ని ఏం చేశాడండి? క్షమించి, పాపులమైనటువంటి మనలను క్షమించాడు కాబట్టి మనం ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మనం ఆయన యందు ఎలాగున్నాము అంటే భక్తిగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండిటిని కలిగి ఉండుటే జ్ఞానము. భయము కలిగి భక్తి కలిగి ఉండడమే. చూడండి, వాక్యములో మనం చదివాం కదండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే. చెప్పాలండి, మీరు చెప్పాలి. జ్ఞానము అంటే ఏంటి? జ్ఞానము అంటే ఏంటి అంటే దేవుని యందు భయము, దేవుని యందు భక్తి కలిగి ఉండడమే జ్ఞానము. అర్థమైందండి? చూడండి, వాక్య భాగాలలో మనం చూస్తే జ్ఞానము అంటే మన నిత్య జీవితంలో అనేక పర్యాయాలు ఉపయోగించేటువంటి మాట జ్ఞానము. చూడండి, జ్ఞానము అంటే అదృశ్యమైన వాటిని దృశ్య రూపములో చూపించడమే జ్ఞానం. ఇక్కడ ఉన్న మనము ఎక్కడో జరుగుతూ ఉన్న వాటిని చూస్తూ ఉన్నాం. చూడండి, ఇది ఏంటండి? అవునా కాదా? జ్ఞానం కాదా? అమ్మా, మీరు టీవీలో చూస్తూ ఉంటారు, మనం ప్రతిరోజు టీవీలో చూస్తూ ఉంటాం, అనేక రకాల వార్తలు వింటూ ఉంటాం, ఎక్కడెక్కడో జరిగిన సంగతులన్నింటినీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు ఈ టీవీ లేనప్పుడు, సెల్ ఫోన్స్ లేనప్పుడు, ఈ నెట్వర్కే లేనప్పుడు ఎక్కడో జరిగిన వార్తలు మరలా మనకు తెలియడానికి కొంతకాలం పట్టేది. కానీ ఇప్పుడండి కొంచెం సమయం కూడా పట్టట్లేదు. ఇప్పుడు ఇక్కడ జరిగేది కూడా లైవ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే అదృశ్యమైన వాటిని దృశ్య రూపములో చూపించడమే జ్ఞానము. అదృశ్యమైన వాటిని దృశ్య రూపములో, నీ కంటికి కనిపించిన వాటిని, నీవు చూడలేని వాటిని నీ కళ్ళ ముందుకు తీసుకుని వచ్చి చూపించడమే జ్ఞానం. మన పిల్లలు బాగా చదువుతూ ఉన్నారు అనుకోండి, వీడు మంచి జ్ఞానవంతుడురా అంటారా అనరండి? అంటే వాడికి ఏం చదివినా కూడా జ్ఞాపకం ఉంటుంది. ఎవరైనా పిల్లలు బాగా పని చేస్తూ ఉన్నారనుకోండి, అరే వీడు మంచి తెలివిగా పని చేస్తున్నాడు అంటాం. ఏముందండి? జ్ఞానము అనేది ఉంది. బాగా చదివినా, బాగా పనులు చేసినా, ఇంకా మంచిగా హుందాగా ఎదుగుతూ ఉన్నా, అరే ఒక వ్యక్తి ఇంత షార్ట్ టైంలో ఇంత ఎలా సంపాదించాడు, అతనికి ఉన్న జ్ఞానం ఏంట్రా
ఏమండి, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయిలోకి ఎలా ఎదుగుతూ ఉన్నాడో అతనికి ఉన్నటువంటి జ్ఞానము ఏంటి? చూడండి, మనిషికి ఇవ్వబడినటువంటి జ్ఞానమును బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఎదుగుచూ ఉన్నారు. ఒకరు చదువుల్లో, ఒకరు పనుల్లో, ఒకరు వ్యాపారములో, ఒకరు ఈ లోకములో, రకరకాలుగా ప్రతి మనిషి కూడా ఎదుగుతూ ఉన్నాడు. కానీ దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, అసలు జ్ఞానము అంటే ఇది అంతా కూడా కాదు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు అంటాడు, దేవుడు ఈ లోక జ్ఞానమును వెర్రితనముగా ఎంచి ఉన్నాడు. అమ్మ, ఏం చేశాడటండి దేవుడు? అమ్మా, మీరందరూ చెప్పాలి. ఈ లోకములో ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతటినీ కూడా దేవుడు ఏం చేశాడట? వెర్రితనముగా ఎంచి ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఈ లోకంలో మానవుడు నేను దీనిని పోగు చేశాను, దీనిని సంపాదించాను, దీనిని నేను కూడబెట్టుకున్నాను, నేను ఈ యొక్క వస్తువుని కనిపెట్టాను అని అనుకుంటూ ఉన్నాడు. కానీ ఈ లోకములో ఉన్న ఈ జ్ఞానమంతా కూడా వెర్రితనం. ఏమంటున్నాడండి? వెర్రితనం. చూడండి, మానవుడు కనిపెట్టినటువంటి ప్రతిదీ కూడా మనిషికి ఆటంకం కలుగు చేసేదే కానీ ఏది మనిషికి ఉపయోగపడేది ఏది కూడా ఉండదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, ఇంకా వాక్యములో మనం చూస్తే, అదృశ్యమైన సృష్టిని దృశ్య రూపములో గావించిన వాడు. అదృశ్యమైనటువంటి సృష్టిని దృశ్య రూపములో గావించినటువంటి వారు ఎవరయ్యా అంటే తండ్రి. ఆయన చెబుతూ ఉన్నాడు. ఆయన చెబుతూ ఉన్నటువంటి మాట ఆదికాండ గ్రంథములో 1వ అధ్యాయములో మనం చూస్తాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చూడండి, ఇది ఎవరికి తెలియదు, ఎవరికి కనబడవు. కానీ దేవుడు వీటిని ఏం చేశాడండి? సృజించాడు, మన కంటికి కనబడినట్లు చేశాడు. వాక్యములో గమనించిన వారమైతే అదృశ్యమైనటువంటి ఈ సృష్టిని దృశ్యమైన రూపములో చూపించినటువంటి గావించినటువంటి వారు ఎవరయ్యా అంటే తండ్రి యొక్క జ్ఞానము ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. రెండవదిగా మనం గమనిస్తే, సృష్టికర్త సర్వశక్తిమంతుడు గనుక, సృష్టికర్త సర్వశక్తిమంతుడు గనుక ఆయన శక్తి ఆయన జ్ఞానములో కనబడుతూ ఉంది. చూడండి, వాక్య భాగములో మనం గమనించిన వారమైతే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, జ్ఞానము ఒక వ్యక్తిగా కనబడుతూ ఉంది. మొదటిగా జ్ఞానము ఒక వ్యక్తిగా కనబడుతూ ఉంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. అమ్మ, విన్నారా ఈ మాట? 5 భాగాలు ఉన్నాయి. ఆది యందు, ఆది యందు అంటే, ఆది అంటే ప్రారంభం. ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికి తెలియదు. ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికైనా తెలుసా? చూడండి, ఎవరికైనా తెలుసా? ఈ టైం అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో ఎవరికైనా తెలుసా? ఆది యందు దేవుడు, చూడండి, ఈ భూమిని ఆకాశమును, చూడండి, వీటన్నిటిని చేస్తున్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడండి. సృజించెను. ఆ మాటను మనం అక్కడ చూడగలం. ఒక వ్యక్తి జ్ఞానము ఇక్కడ కనబడుతూ ఉంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు చేసామనుకోండి, పిల్లలైనటువంటి వారు సైన్స్ ఫేర్ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్ట్ వర్క్ చేసుకొని వస్తూ ఉంటారు. అరే, దీన్ని ఎవరు చేశారా అంటే పలానా న్యూటన్ చేశాడని, పలానా వ్యక్తి చేశాడని. ఈ బల్బ్స్ ఎవరు కనిపెట్టారంటే ఇంకా థామస్ ఆల్వా ఎడిసన్ అని, రైట్ బ్రదర్స్, ఈ విధంగా శాస్త్రవేత్తల పేర్లు చెబుతూ వాళ్ళు చేసినటువంటివి ఏంటో కూడా
చెబుతూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమిని, ఈ ఆకాశమును, ఎప్పుడు ఈ టైమును ఎవరు సృజించారు అంటే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయనే దేవుడు. ఎవరండి? ఆయనే దేవుడు. ఆయన జ్ఞానము ఎలాంటి జ్ఞానమో ఇక్కడ కనబడుతూ ఉంది. అరే, మన కాలంలో మనం నడుస్తూ ఉన్నటువంటి ఈ మట్టి ఏంటి? ఈ మట్టిని దేవుడు ఏ పదార్థంతో తయారు చేశాడండి? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మట్టిని దేవుడు ఏ పదార్థంతో తయారు చేశాడు? ఈ మట్టిలో ఒక విత్తనము వేయబడితే ఆ విత్తనము మొలిచి ఏం చేయబడుతుంది? మనకు ఫలములనిస్తూ ఉంది. ఆలోచించండి, దేవుడు చేసినటువంటి ఈ సృష్టి అంతయు కూడా ఎంత జ్ఞానము కలిగిందో. తండ్రి అయినటువంటి దేవుని యొక్క జ్ఞానము ఈ సృష్టి అంతటిలో కూడా కనబడుతూ ఉంది. అంతేకాకుండా సృష్టికర్త సర్వశక్తిమంతుడండి. ఇది చేయగలడు, ఇది చేయలేడు అనడానికి వీలు లేదు. సృష్టికర్త సర్వశక్తిమంతుడు గనుక జ్ఞానము అనున్నది ఆయన శక్తిగా కనిపిస్తూ ఉంది. చూడండి, అంతేకాకుండా మనం గమనించిన వారమైతే దేవునిలోనే అన్నీ ఉన్నవి గనుక జ్ఞానము అనున్నది ఒక విషయముగా కనబడుతూ ఉంది. దేవునిలోనే అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఒక వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయనలోనే అన్నీ కూడా ఉన్నాయి. చూడండి, వాక్య భాగాలలో మనం చూస్తే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానము ఘోషించుచున్నది. చూడండి, జ్ఞానము ఏం చేస్తుందటండి? ఘోషిస్తూ ఉంది. వాక్య భాగాలలో మనం చూస్తే పరమార్థ జ్ఞాని సొలొమోను గారు రాస్తూ ఈ యొక్క పుస్తకాన్ని వ్రాస్తూ తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలో ఈ యొక్క సామెతల గ్రంథం అంతటినీ కూడా మనం గమనించిన వారమైతే దేవుడు ఇంత జ్ఞానవంతుడా, ఇంత సంపన్నుడా, ఇదిగో ఆయన జ్ఞానము ఘోషిస్తూ ఉంది అని ఈ వాక్యం తెలియచేయబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా మనం గమనించిన వారమైతే 4వ పుస్తకం సొలొమోను గారు రచించినటువంటి, సొలొమోను గారి కాలములో వ్రాయబడినటువంటి 4వ పుస్తకం ఏంటండి? చెప్పాలి, మీరందరూ చెప్పాలండి. ఏం పుస్తకం? ప్రసంగి. ఇది సొలొమోను గారు రాసినటువంటి 2వ పుస్తకం. సొలొమోను గారు రాసినటువంటి 2వ పుస్తకం. ఆయన కాలములో వ్రాయబడిన 4వ పుస్తకం. ఆయన చేత వ్రాయబడిన 2వ పుస్తకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భౌతిక వైఫల్యము నుండి అభౌతిక దైవశక్తిని గ్రహించడములో ప్రసంగి ఆరంభమైంది. సామెతల గ్రంథం అంతా కూడా జ్ఞానమును గురించి తెలియచేస్తే ప్రసంగి గ్రంథం ఏం తెలియచేస్తుందండి? చూడండి, సమస్తము వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. చూడండి, సూర్యుని కింద సమస్తము వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. చూడండి, ముఖ్యమైనటువంటి మాట అంటే వ్యర్థము. క్రీస్తు లేకుండా మన జీవితములో ఏమి సంపాదించినా అంతా వ్యర్థము. ఈ ప్రసంగి గ్రంథము పండితుల కొరకును, వేద పండితుల కొరకును, వేదాంతుల కొరకును, ఇంకా ఈ లోకములో ఉన్నటువంటి జ్ఞానవంతుల కొరకును, జ్ఞాన సంపన్నుల కొరకును వ్రాయబడినటువంటి పుస్తకముగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది ఏం పుస్తకము? ప్రసంగి గ్రంథం. ఈయన చెబుతాడండి, రాజుగా ఉన్నటువంటి ఈయన 40 సంవత్సరాలు ఈ ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి ఈయన జ్ఞానాన్ని చూసి చుట్టుప్రక్కల ప్రాంతాల వారందరూ కూడా ఈయన రాజ్యసభను చూడడానికి బారులు తీరుతూ ఉంటే ఈయన చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా, ధనములో సంతోషం లేదు,
ఫలములలో సంతోషం లేదు, రాజ్యములో సంతోషము లేదు, స్త్రీల వలన సంతోషము లేదు. ఈ లోకములో ఏది వెతికినా, ఏది కావాలి అనుకున్నా, ఏది ఆశపడినా అది అంతా కూడా వ్యర్థం 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 అని చెబుతూ ఉన్నాడు. చివరిగా ఆయన వ్రాసినటువంటి పుస్తకము ఏదయ్యా అంటే నేటి దినాన మనం జ్ఞాపకం చేసుకునబోచు ఉన్నటువంటి పుస్తకము పరమగీత గ్రంథము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పెండ్లి కుమార్తె సంఘము కొరకు వ్రాయబడిన పుస్తకం. దేని కొరకు వ్రాయబడిందండి? పెండ్లి కుమార్తె సంఘము కొరకు వ్రాయబడినటువంటి పుస్తకం. ఇందులో ముఖ్యమైనటువంటి మాట పరమగీత గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ మరణమంతా బలమైనది, ఈర్ష్య కఠోరమైనది. చూడండి, వాక్య భాగాలలో మనం చూస్తే ప్రేమ అనగా కనబడుతూ ఉన్నది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారండి. క్రీస్తు మరణమంతా, చూడండి, క్రీస్తు ప్రేమ మరణమంతా. చెప్పండి అమ్మ, మీరందరూ చెప్పాలి. క్రీస్తు ప్రేమ మరణము కంటే బలమైనది. అంతే కదండి? మరణము కూడా ఆయన చూపించేటువంటి ప్రేమను ఆపు చేయలేకపోయింది. ఆయన మరణిస్తూ కూడా తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఈ వాక్యములో వ్రాయబడినటువంటి మాట, క్రీస్తు ప్రేమ మరణమంతా బలవంతమైనది. ఇంకా చూడండి, దాని పక్కన సాతాను అని పెట్టుకుందాం. సాతాను ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. చూడండి, ఈ పరమగీత గ్రంథములో వ్రాయబడినటువంటి ముఖ్య సందేశములు, ముఖ్యమైనటువంటి మాటలను మనం చూడగలుగుతూ ఉన్నాం. వాక్యములోనికి వద్దామండి. చదవబడినటువంటి వాక్యములో పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ఈ వచనములో వధువు వరునితో గాని, వరుడు వధువుతో గాని, ఇతరులతో గాని సంబోధించడం లేదండి. ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏంటయ్యా అంటే, క్రీస్తు ప్రభువుని 2వ రాకడకు సిద్ధపడి పరలోకపు నూతన యెరూషలేమునకు వెళ్ళనయ్యున్న వధువు సంఘమును గురించి వ్రాయబడినటువంటి మాటలివి. దేనిని గురించి వ్రాయబడిన మాటలు? చూడండి, క్రీస్తు 2వ రాకడకు సిద్ధపడి వధువు సంఘముగా తయారవుతూ ఉన్నటువంటి మనందరి కొరకు వ్రాయబడినటువంటి మాట. ఏంటండి ఆ మాట? అరణ్య మార్గమును ధూమ స్తంభము వలె వచ్చు, ఇది ఏమి? చూడండి అమ్మా, విన్నారా ఈ మాట? అరణ్య మార్గమున ధూమ స్తంభము వలె వచ్చు, ఇది ఏమి? చూడండి, ఇక్కడ ఒకటి ధూమ స్తంభము వలె అనగా ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ స్తంభాలు మన కంటికి కనబడుతూ ఉన్నాయి. ధూమము అనగా ఏంటండి? ధూమము అంటే ఏమండి? ధూమ శకట వాహనం అనేవాళ్ళు దేనిని? ట్రైన్ని. అమ్మా చూడండి, ధూమము అంటే ఏంటి? పొగ, ఆవిరి లేదా మేఘము. ఈ మాటలను మనం గమనించిన వారమైతే ఈ ధూమము, ఈ ధూమ స్తంభము ఎప్పుడు కూడా ఏం చేస్తుందో తెలుసా? పైకి వెళుతుందండి. నీవు ఎంత కప్పిపుచ్చాలని ఉంచినా కూడా పొగని కప్పి పెట్టగలమా? ఏం చేస్తుంది? పైకి వెళ్ళిపోద్ది. ఆవిరి ఏం చేస్తుందండి? నీవు కప్పి పెడితే ఉంటుందా? ఉండదు. ఆవిరి పైకి ఆవిరైపోద్ది. ఇక్కడ కూడా మనం గమనించిన వారమైతే ఈ ధూమ స్తంభము వలె పైకి లెగుస్తూ ఉన్నటువంటిది ఏంటి? లేస్తూ ఉన్నటువంటిది ఏంటి? యెషయా గ్రంథములో
చెప్పబడినటువంటి మాట 6వ అధ్యాయము 4వ వచనం. ఏమండి, దేవదూతల స్తుతి వలన, దేవదూతల స్తుతి చేత మందిరపు పునాదులు ఏం చేయబడుతూ ఉన్నాయట? కదల్చబడుతూ ఉన్నాయి. చూడండి, మందిరము దేని చేత నింపబడిందండి? చెప్పాలి, మీరందరూ ఆ వాక్యాన్ని చదవాలి. మందిరము ధూమము చేత నిండగా. అంటే ఈ ధూమము ఎక్కడ నిండబడి ఉంది? ఇప్పుడు ఈ ధూమము ఎక్కడుందండి? చదివారు కదండి వాక్యములో, మందిరములో. ఈ ధూమము మందిర పునాదులను ఏం చేస్తుంది? వాక్య భాగాలలో మనం చూస్తే దేవదూతలైనటువంటి వారు స్తుతిస్తూ ఉన్నారు. దేవదూతలైనటువంటి వారు స్తుతిస్తూ ఉంటే ఈ స్తుతులు ఏం చేస్తూ ఉన్నాయో తెలుసా? మందిరపు పునాదులను వణికిస్తూ ఉన్నాయి. నిర్గమాకాండ గ్రంథములో కూడా వ్రాయబడిన మాట 19వ అధ్యాయం 18వ వచనం. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండేను. అమ్మా, దేవుడు ఎక్కడికి వచ్చాడట? దేవుడు సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు అగ్ని వచ్చింది. అగ్నితో పాటు ఏమొచ్చిందండి? ఏంటండి? మందిరములో ధూమం ఉంది, దేవుని సింహాసనము ఎదుట చెప్పండి అమ్మ, మీరు చెప్పాలి. ఏముంది ఇక్కడ? చూసారా వాక్యములో, వాక్య భాగములో రాయబడిన మాట, యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. ఇక్కడ మందిరము ధూమమయముగా ఉంది. ఇక్కడ దేవుని సింహాసనము, ఈ సీనాయి పర్వతము ధూమమయమై ఉంది. అక్కడేమో సొలొమోను గారు అంటూ ఉన్నారు, అరణ్య మార్గమున ధూమ స్తంభము వలె వచ్చు. ఏంటండి ఇది? ఏంటమ్మా ఇది? చూడండి, దేవుని మందిరములో కనబడుతూ ఉంది, దేవుని సింహాసనము ఎదుట కనబడుతూ ఉంది. సొలొమోను గారేమో ఏంటండి ఇది? ఒక స్తంభము లాగా వస్తూ ఉన్నటువంటిది ఏంటి ఇది అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా వాక్య భాగాలలో మనం చూస్తే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. మరియు ఆకాశమునందును భూమి యందును మహత్కార్యమునందును, అనగా రక్తమును, అగ్నిని, ధూమ స్తంభములను. చూడండి, వాక్యములో విన్నారా ఈ మాట? ఏంటండి? ఆకాశమునందును భూమి యందును మహత్కార్యములను, అనగా రక్తములను, అగ్నిని, ధూమ స్తంభములను కనపరచెదను. చూడండి, వాక్య భాగములు దేవుడు ఏం చేస్తానంటున్నాడండి? ఈ ధూమమును కనుపరుస్తాను అంటున్నాడు. నేటి దినాన మనందరం నేర్చుకోవలసినటువంటి మాట, అయ్యా ఈ ధూమం ఏంటి అసలు? అమ్మా, మీకు అర్థమవుతుందా నా మాటలు? ఈ ధూమము ఏంటి? ఈ ధూమము ఎక్కడెక్కడుంది? మందిరములో ఉంది, దేవుని సింహాసనం యొద్ద ఉంది. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? నేను మహత్కార్యములు వీటి ద్వారా చేస్తాను అంటున్నాడు. సొలొమోను గారేమో అరణ్య మార్గమున ధూమ స్తంభము వలె వచ్చు, ఇది ఏమి అంటూ ఉన్నాడు. వినండి వినండి, పరిశుద్ధ గ్రంథములో 7 ధూప స్తంభాలు ఉన్నాయి. 7 స్తంభములను మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటిగా మనం చూస్తే నిర్గమాకాండ గ్రంథములో 13వ అధ్యాయము 21 నుండి గమనిస్తే,
వాక్య భాగాలలో మనం చూస్తే పగలు రాత్రి చూడండి ప్రియ దేవుని బిడ్డల 2 జంట స్తంభములండి. 2 జంట స్తంభములు. ఏంటి జంట స్తంభములు? వీటిని కృపా స్తంభములు అని కూడా అంటాం. ఏ స్తంభాలండి ఇవి? చెప్పాలి అమ్మ. ఏ స్తంభాలు? 7 స్తంభాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో 7 స్తంభాలు ఉన్నాయి. ఏంటండి ఈ 7 స్తంభాలు అంటే? కృపా స్తంభాలలో ఈ జంట స్తంభాలను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇశ్రాయేలీలైనటువంటి వారు ప్రయాణమై రామసేసు నుండి సుక్కోతుకు, సుక్కోతులో నుండి ఏతాములో వారు దిగిన తరువాత దేవుడు వారిని నడిపించడానికై పగటి వేళ ఏ విధంగా ఉన్నాడట? ఒకటి ఏ స్తంభం అండి? మేఘస్తంభము. వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్ని స్తంభములో ఉండి వారికి ముందుగా నడిచెను. అమ్మా విన్నారా? ఏ స్తంభాలట? ఒకటేమో మేఘస్తంభం. మేఘమే ఒక స్తంభముగా ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు నడిపించింది. అగ్ని ఒక స్తంభముగా ఇశ్రాయేలీయులను 40 సంవత్సరములు నడిపించింది. దేవుని యొక్క వాక్య భాగాలలో మనం చూస్తే అయ్యగారు అంటారండి, ఆ మేఘము స్థిరమైనది అని చెప్పుటకు స్తంభము అని వ్రాయబడింది. ఆ మేఘము స్థిరమైనది అని చెప్పడానికి స్తంభము అని వ్రాయబడింది. ఈ మేఘం అనగా నీడ. దేవుని యొద్ద నుండి, పరలోకము యొద్ద నుండి ఇశ్రాయేలీయుల మీదకి వచ్చినటువంటి నీడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం చూస్తే అమ్మా ఇశ్రాయేలీయులైనటువంటి వారు ఈ నీడలో ప్రయాణం చేశారండి. ఏ నీడలో అమ్మా? ఏ నీడలో? బాగా ఎండగా ఉందనుకోండి, ఆ టైంలో ఒక చిన్న మేఘం వచ్చి సూర్యుడికి అడ్డుపడింది అనుకోండి, ఎంత చల్లగా ఉంటుందో. ఈ మేఘం ఇప్పుడు మనకు కనిపించే మేఘాలైతే ఏం చేస్తాయి? ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఉండి మరలా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఇశ్రాయేలీయులను నడిపించిన ఈ మేఘం మాత్రం స్థిరమైనది. అందుకే దీనిని స్తంభం అన్నాం. చూడండి, ఈ పిల్లర్ ఉంది, ఈ పిల్లర్ని స్తంభం అంటాం. ఎందుకని? ఇది స్థిరమైనది. ఎలాంటిదండి? చెప్పాలి, మీరు చెప్పండి అమ్మా. ఎలాంటిది? స్థిరమైనది. అంటే ఒక 10 నిమిషాలు, ఒక అర్ధగంట లేదా ఒక గంట సేపు ఉండి పోయేది కాదు. ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు ఉండినటువంటి మేఘం ఇది. రెండవదిగా అగ్ని స్తంభం. దేవుడు అగ్ని అయి ఉన్నాడు. ఈ అగ్ని ఇశ్రాయేలీయుల యొద్దకు వచ్చి వెలుగిచ్చింది. ఈ అగ్ని ఇశ్రాయేలీయుల యొద్దకు వచ్చి వెలుగిచ్చింది. ఈ వెలుగు రాత్రి కాలమున మార్గమును చూపింది. కానీ ఈ యొక్క అగ్ని స్తంభము దహించేది కాదు. అమ్మా ఏంటి అగ్ని? ఈ యొక్క మేఘం పేరేంటి? చెప్పండి అమ్మా. ఏంటి మేఘం పేరే? అగ్ని. కానీ ఈ అగ్ని ఏం చేయదు అవండి. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? మన కంటికి కనిపించే మేఘాలు ఒక 10 నిమిషాలు సూర్యుడికి అడ్డుగా ఉంటాయి, అంతే. ఆ తర్వాత సూర్యుడైనా ఇలా వచ్చేస్తాడు, మేఘమైనలా ఎగిరిపోద్ది. కానీ ఇశ్రాయేలీయులను నడిపించిన మేఘం అలా జరిగిపోలా, ఇలా జరిగిపోలా. ఒక స్తంభముగా స్థిరముగా ఉండి వారిని నడిపించింది. రాత్రివేళ అగ్ని స్తంభముగా ఉన్నటువంటి ఈ మేఘం ఎలాగా ఉందో తెలుసా? ఏమండి?
ఎలాగ ఉందో తెలుసా? ఎవరిని కూడా కాల్చలేదండి ఈ అగ్ని. దేవుడు అగ్ని అయి ఉన్నాడు. ఈ అగ్ని ఎవరిని కూడా కాల్చలేదు. ఈ అగ్ని అందరికీ వెలుగునిచ్చింది, అందరికీ వెచ్చదనాన్ని ఇచ్చింది, అందరికీ హాయినిచ్చింది ఈ అగ్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, పైన కృప చూపించిన దేవుడే మనందరినీ కూడా నడిపించడానికి స్థిరంగా ఉంటాడండి. ఇశ్రాయేలీయులపై కృప చూపించి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్న దేవుడే మన జీవిత కాలం అంతా కూడా మనలను నడిపించడానికి ఆయన ఎలా ఉంటాడు? స్థిరంగా ఒక స్తంభము వలె ఉంటాడు. మూడవదిగా మనం చూస్తే ఉప్పు స్తంభం. ఏ స్తంభం? చెప్పండి అమ్మా, ఏ స్తంభం? చెప్పాలి అందరూ. ఏ స్తంభం అండి? ఇది కూడా స్థిరంగా ఉంది, ఇది కూడా కదల్చబడలా, నేటికి కూడా అలానే ఉంది. ఎక్కడుందండి ఈ స్తంభం? ఏమండి? సొదొమ గొమొర్రా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండ గ్రంథములో 19వ అధ్యాయము 26వ వచనములో సొదొమ విస్తార పాపము. ఇక్కడ గమనించిన వారమైతే ఇది ఎందుకు వచ్చిందో ఏంటో ఇదంతా కూడా మనకు తెలుసు. ఇక్కడ సొదొమ అనగా విస్తార పాపము, సోయారు అనగా చిన్నది కానీ భద్రత. దేవుడు చెబుతూ ఉన్నాడు, ఏంటో తెలుసా? నా మాట నీవు విను. ఏంటి ప్రభువా నీ మాట అంటే, వెనక్కి వైపు తిరగకుండా నీవు ముందుకు సాగి వెళ్ళిపో అంటే, వెనక తట్టు తిరగకుండా వెళ్ళలేకపోయింది. ఏమైపోయిందో తెలుసా? చెప్పండి అమ్మ, ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. ఎప్పుడైతే లోతు భార్య వెనుక తట్టు చూచి ఉప్పు స్తంభం అయింది, అలాగే క్రీస్తుని విడిచి ఆకర్షించే లోకం వైపు చూస్తే మనం కూడా దేవుని ఉగ్రతకు గురవుతాం. అర్థమైందా? క్రీస్తు ప్రభు వారిని విడిచి దేవుడేమో ఇలా ఉండండి, అలా ఉండండి అయ్యా, ఇలా చేయండి, మంచి మార్గములో నడవండి, మంచి మార్గములో మంచి పనులు చేయండి అని దేవుడు మనకు చెబుతూ ఉంటే, ఏంటి ప్రభువా మంచి ఏంటయ్యా అని ఈ లోకములో పాపం వైపు, లోకములో లోకాశల వైపు, లోకములో తిరుగుతూ ఉంటే దేవుని ఉగ్రతకు మనం పాత్రలమైపోతాం. దేవుడు నీ యొక్క ప్రార్థనను విని, అబ్రహాము గారి యొక్క ప్రార్థనను విని లోతు కుటుంబాన్ని రక్షించాడండి. లోతు కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటే దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. ఏంటి ఈ కండిషన్ అంటే, నీవు వెనక్కి తట్టు తిరిగి చూడొద్దు, వెనుక వైపు తిరిగి చూడొద్దు. ఎందుకంటే ఈ సొదొమ పాపముతో నింపబడింది. సొదొమ పాపము చేత ఎలాగ మునిగిపోతూ ఉంది. కాబట్టి ఈ సొదొమలో నుండి నేను నిన్ను విడిపిస్తాను, నీవు నా మాట వినో. నా మాట వినేవాడవగా నీవు ఉండే వాడవైతే నీవు వెనక్కు వైపు తిరగవో, వెనక తట్టు తిరగవు. అలాగే దేవుని మాటలు వినేవారముగా మనము ఉంటే ఈ లోకము వైపు తిరిగి చూడమండి. ఈ లోకములో మనుషుల వైపు చూడం, లోకములో ఉన్నటువంటి వారి వైపు చూడం. కేవలం ఎవరి వైపు చూస్తాం? దేవుని వైపే చూస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, లోకము వైపు చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ ప్రాంతం అంతా కూడా ఉప్పు స్తంభముగా, ఉప్పుగా పర్వతం పర్వతం మనకు కనబడుతూ ఉంటుంది. అయితే నేటికి ఆ చోటికి పోయినప్పుడు, ఈ మధ్యకాలంలో యెరూషలేము వెళ్ళినప్పుడు, అమ్మా ఆ ప్రాంతానికి వెళ్ళి ఇది ఉప్పు స్తంభమా కాదా అని అందరూ కూడా దానిని అలా నోటి మీద, నాలుక మీద వేసుకున్నప్పుడు అది ఉప్పగా ఉన్నప్పుడు ఎలా ఉండదో తెలుసా? దానిని మరలా బయటికి ఉమ్మి వేస్తాం. చూడండి, నోటి నుండి ఉమ్మి వేయబడే వారంగా మనం ఉండకూడదు. లోకము వైపు చూసిన లోతు భార్య ఎవరు వెళ్ళినా సరే అందరూ కూడా ఆమెకు వచ్చిన చేదు అనుభవం ఏంటో తెలుసా? ఎప్పటి వరకు అక్కడికి వెళ్ళి ఆమెను చూసినటువంటి వారందరూ కూడా నీవు చేసినటువంటి పాపము ఇదిగో నేటి దినాన యొక్క పర్వతం అని చెబుతూ ఉంటారు. ఇది ఉగ్రతా స్తంభం. ఏ స్తంభం ఇది? ఉప్పు స్తంభము లేక ఉగ్రతా స్తంభం. దేవుని తట్టు కాక లోకము తట్టు తిరిగితే దేవుడు మన మీద ఏం చూపిస్తాడండి? చెప్పండి అమ్మా, ఏం చూపిస్తాడు? దేవుడు చెప్పాడు, చెప్పిన మాటను వినక
ఇష్టానుసారముగా ఇష్ట ప్రకారముగా వెళితే దేవుడు మన పట్ల ఉగ్రతను చూపిస్తాడు. ఇంకా త్వరగా చెప్తాను. 4వదిగా చూస్తే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలను మనం చూస్తే ఇక్కడ కనబడుతూ ఉన్నటువంటి స్తంభము దీపస్తంభము. ఏ స్తంభం అండి? దీపస్తంభము. గనురాలైనటువంటి స్త్రీ ప్రవక్త అయినటువంటి ఎలీషాకు ఆతిథ్యం ఇచ్చి తన జీవితంలో ఉన్నటువంటి లోటును చూడండి, తన జీవితంలో ఉన్నటువంటి లోటును తీసివేసుకుంది. ఏంటండి, ఏమి లోటు ఉందండి తన జీవితంలో? సంతానం లేదు. అమ్మా, ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబంలో సంతానం లేదు. కానీ ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలకు వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని ఆమె చూచి, అయ్యా నువ్వు యాజకుడు, నువ్వు అక్కడ తిరిగి ఎక్కడెక్కడో ఉండడం ఎందుకయ్యా, మా ఇంటికి రా. అమ్మా ఏం చెప్పింది? మా ఇంటికి రా, నా యజమానుడితో మాట్లాడి నీకు నేనేం ఏర్పాటు చేస్తాను, పైన గదిని ఏర్పాటు చేస్తాను, పైన ఉండడానికి నీకు కావలసినటువంటి వాటిని నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి, ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆయన ఉండడానికి మంచం, ఆయనకి దీపస్తంభం, ఆయన అక్కడ చదువుకోవడానికి బల్ల, వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసింది. అయితే గెహజీ ఇంతగా ఈమె మనలను ఆదరిస్తుంది కదా, అసలు ఈమెకు ఉన్నటువంటి లోటు ఏంటి, ఈమెలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అన్నప్పుడు, అయ్యా వీరికి సంతానం లేదయా అంటే దేవుడు వారికి సంతానాన్ని కలుగు చేశాడు. ఆ కుమారుడు కొన్ని దినాలకు మరణించినప్పుడు ఆమె చేసినటువంటి పని ఏంటండి? ఆమె చేసినటువంటి పని ఏం చేసింది? చనిపోయినటువంటి కుమారుణ్ణి చూడండి, ఎలీషా గారిని ఎప్పుడైతే వెళ్ళిందో, ఎలీషా గారి దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిందో, వాక్య భాగాలలో మనం ఆ మాటను చూస్తే, ప్రవక్త అయినటువంటి ఎలీషాకు ఆతిథ్యం ఇచ్చి తన జీవితంలో ఉన్నటువంటి లోటును తీర్చుకునింది, దీవెనను పొందింది, చనిపోయిన కుమారుని కూడా తిరిగి సంపాదించుకునింది. చనిపోయిన తన కుమారుణ్ణి తిరిగి సంపాదించుకునింది. ఎందుకో తెలుసా? ఇంటి పైన ఏం స్తంభాన్ని పెట్టుకుందండి ఆమె? అయ్యా ఈ ఇంటి పైన నీవు ఉండాలి, నీవు ఉంటే పైన ద్వీపము ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటుంది. ఈ దీపస్తంభము ఎప్పుడైతే తన ఇంటిలో వెలుగిస్తూ ఉందో ఆ ఇంటికి జీవము వచ్చింది. సజీవ స్తంభముగా దీనిని మనం పిలుస్తూ ఉన్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనించిన వారమైతే 5వదిగా రాతి స్తంభం. ఏ స్తంభం అండి? రాతి స్తంభం. ఇదే ఆశీర్వాద స్తంభం. ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్నటువంటి రాత్రిని తీసుకుని దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. చూడండి, అయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను మరలా ఈ ప్రాంతానికి వచ్చి నీకు బలిపీఠాన్ని కడతాను ప్రభువా. ఇదే ఆశీర్వాద స్తంభము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో మనము ఒక స్తంభముగా ఉండాలి. మనం ఒక స్తంభముగా ఉండి దేవునిని ఆరాధించే వారముగా ఉండాలి. అయితే దేవుని సన్నిధిలో ధూమము స్తంభము వలె పైకి వస్తూ ఉన్నాయి అంటే ఏంటి అంటే, భక్తులైనటువంటి వారు చేసిన ప్రార్థనలు, అబ్రహాము, మోషే, దావీదు మరియు పాత నిబంధన భక్తులు అందరూ చేసినటువంటి ప్రార్థనలు స్తంభము వలె పైకి లేస్తూ ఉన్నాయి. అయితే క్రొత్త నిబంధనలో భక్తులు ఉన్నారు. పేతురున్నారు, యోహాను గారు ఉన్నారు, లూకా గారు ఉన్నారు, యాకోబు గారు ఉన్నారు, పౌలు గారు ఉన్నారు. ఇంకా మనం గమనించిన వారైతే ఇంకా అనేక మంది భక్తులైనటువంటి వారు ఉన్నారు. వారందరూ చేస్తున్నటువంటి ప్రార్థనలు కూడా ధూమము వలె దేవుని సన్నిధానంలోనికి వెళ్తూ ఉన్నాయి. నేటి దినాన మనం చేసేటువంటి ప్రార్థన ఎలాగా ఉంది అమ్మా? మనం చేసేటువంటి ప్రార్థన దేవుని సన్నిధానంలోనికి వెళుతుందా? మనం చేసేటువంటి ప్రార్థన ఈ మందిరము పైకప్పన్నా దాడుతుందా? మనం చేసేటువంటి ప్రార్థన దేవుని యొక్క సింహాసనం దగ్గరికి చేరుతుందా? కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధానములో స్థిరముగా ఉండి, స్తంభముగా ఉండి, మన ప్రార్థనలన్నీ కూడా ఎలా వెళ్ళాలి? ధూమము వలె. ఎవ్వరు కూడా ఈ ధూపాన్ని
ఈ పొగను, ఈ మేఘమును ఆపగలిగిన వారు ఎవరు కూడా ఉండరు, లేరు. కాబట్టి మనందరి ప్రార్థనలు